శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 753వ నామం మహాశన మంత్రస్వరూపంలో శ్రీ మహాశనాయై నమః. మనం ఇంతకుముందు నామాలలో అమ్మవారిని మహాకాళీ స్వరూపంలో పూజించుకున్నాం. ఈ మహాకాళీ స్వరూపంలోని తల్లి సర్ప ప్రకృతిని లయం చేస్తుంది అని తెలుసుకున్నాం. ఈ లయం 2 విధాలుగా ఉంటుంది. మొదటిది సర్వ ప్రకృతిని ఒక్కసారిగా చేసే లయం. ఆ లయం చేసే శక్తి స్వరూపిణి మహాకాళి తర్వాతి నామం మహాగ్రాసాలో తెలియచేసుకున్నాం. ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా లయం చేసే అమ్మవారి స్వరూపాన్ని ఈ నామంలో మహాశన అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. మనం ఈ కాలగమనంలో శైశవ దశను దాటి బాల్యావస్థకు, ఈ బాల్యాన్ని దాటి కౌమార దశకు, కౌమార దశ దాటి యవ్వనానికి, యవ్వనం దాటి మధ్య వయసుకు, ఇలా వివిధ దశలను దాటుతూ వస్తూ ఉన్నాం. కాలస్వరూపంలో మన శరీరం యొక్క వయసును, శక్తిని అమ్మవారే హరించి వేశారు. ఇది కూడా ఒక లయం. ఈ లయం దశల వారీగా ప్రతి నిమిషం జరుగుతూనే ఉంటుంది. మన శరీరంలోని జీవకణాలు ప్రతి క్షణం ఎన్నో నశిస్తూ ఉంటాయి అని వైద్యశాస్త్రం చెబుతూ ఉంటుంది కదా. ఆ విషయాన్ని మనం ఈ నామంలో తెలుసుకుంటూ ఉన్నాం. ఇలా కాలం యొక్క స్వరూపంలో ఈ సృష్టిలోని ప్రతి ఒక్క విషయాన్ని అమ్మవారు మనకు తెలియకుండానే లయం చేస్తూ ఈ సృష్టి క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలా కొంతకాలానికి అమ్మవారు మృత్యుదేవత అయిన యముడిని కూడా లయం చేసేస్తారు. దిక్పాలకులతో సహా, బ్రహ్మదేవునితో సహా అందరూ కాలస్వరూపానికి లోనై అమ్మవారిచే లయం చేయబడుతున్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. కాలస్వరూపిణి అయిన అమ్మవారి ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.